ఇక్కడ సింబాగాడు చూడండి దొంగలాగా ఎలాగ నక్కి నక్కి వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ వాడు అలా వెయిట్ చేస్తుంటే మేము వచ్చి బిస్కెట్లు వేసి ఆయన రోజు బతిమలాడి పైకి తీసుకెళ్ళాలండి, లేకపోతే అస్సలు పైకి రాడు. మెట్టు మెట్టుకి బిస్కెట్లు ఉన్నాయా లేవా, వేసామా లేదా అని వెతుక్కుంటా ఎలా వస్తున్నాడో చూడండి. ఎక్కడైనా వేసింది మిస్ అయిపోయిందేమో అని చెప్పి వాసనలు చూసుకుంటూ వస్తున్నాడు. బాగా లంచాలు రాయడండి, లంచం ఏంది ఏ పని చేయడు. ఇక్కడ చూడండి ఇంకా వేయలేదని వెయిట్ చేస్తున్నాడు, వేస్తేనే వస్తాను అన్నట్టుగా చూస్తున్నాడు. ఒక చిన్న ముక్క వేసాడండి, అంతంత చిన్న వేస్తే నాకేం సరిపోతాయి, పెద్ద పెద్ద వేయనట్టుగా వాళ్ళ డాడీ సైజ్ చూస్తున్నాడు. కాసేపు వేయకుండా ఉంటే ఏం చేస్తాడా చూద్దామని ఆపామండి, వేయలేదు. వాడేమో వేయలేదు ఏంటి అని వెతుక్కొని వీళ్ళు నాకు వేయట్లేదు, వేయకపోతే నేను ఎందుకు వస్తానన్నట్టుగా చూస్తున్నాడు. ఇప్పుడు వేయలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. వేయలేదని చూడండి అలాగే వెళ్ళిపోతున్నాడు. సింబా సింబా రా, వేస్తాం రా నాన్న, రా పైకి రా, మళ్ళీ ఫస్ట్ నుంచి వేసి తీసుకురా, రా అంటే కానీ పైకి రాలేదు. లంచాలు రాయడండి సింబాగాడు, రోజు ఇలాగే సతాయిస్తాడు మమ్మల్ని. ఎలాగో ఒకలాగా పైకి వస్తున్నాడులే అనుకుంటే లోపలికి రాకుండా పైకి వెళ్ళిపోతున్నాడు. వాడికి సరిగ్గా బిస్కెట్లు మేము వేయలేదంట, అందుకని అలిగి పైకి వెళ్ళిపోతున్నాడు. ఇలాగే ఉంటుందండి రోజు సింబాగాడి అల్లరి రోజు ఇలాగే ఉంటుందండి. మీకు కానీ అల్లరి కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.